వెంకటేశ్వర స్వామి భక్తులు. మా నాన్నగారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, 88 సంవత్సరాలు. ఆయన ఒకటే మాట చెప్తారు, ఆ దేవుడు నన్ను నా బిడ్డల్ని పెంచులో తీసుకుని వచ్చాడు. నిజమే, కాదని మనం చెప్పలేం. నేను ఎంఎస్సి వరకు చదువుకున్న తర్వాత 24 ఏళ్లకే నాకు ఉద్యోగం వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలంలో తహసీల్దార్గా పనిచేశా. ఉద్యోగం వచ్చింది 24 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిందని వెంటనే పెళ్లి చేసేసాను. 25 ఏళ్ళకే పెళ్లి చేసేసాను. తర్వాత మాకు 2 మగపిల్లలు పుట్టారు. నా భార్య రాజమండ్రి నుంచి వచ్చింది. అక్కడ గోదావరి ఉంది, విశాఖపట్నం ఉండేవాళ్ళం, సముద్రం ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సముద్ర స్నానాలకు వెళ్ళడము లేదా నదీ స్నానాలకు వెళ్ళడం ఆవిడ బాగా అలవాటు. ప్రతి శనివారం పూజ చేస్తేనే కానీ ఏమి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాళ్ళం కాదు. పిల్లలు 2 పుట్టారు. ఎంఆర్ ఉద్యోగం తెలుసా? చదువుకున్న పిల్లలు తెలుస్తా, సర్టిఫికేట్ కోసం వెళ్తారు కదా. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితేనేమి, ఇళ్ళు ఇవ్వడం అయితేనేమి, పింఛన్లు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా తహసీల్దార్ గారే చూస్తారు. మంచి ఉద్యోగము, మంచి భార్య, మంచి పిల్లలు. ప్రతి నెలలో ఒకసారి ఇంట్లో వ్రతం జరుపుకోవడం, చుట్టాలని బంధువులందరూ పిలుచుకోవడం, భోజనాలు పెట్టుకోవడం. ప్రతి 6 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళడము, తలనీలాలు తీసుకోవడం. తలనీలాలు ఎందుకంటే ఇప్పుడు మనము ముసుగు ఎందుకు వేసుకుంటున్నాం? మనము తల వెంట్రుకు దేవుడికి కనపడకూడదు. హిందువుల ఆచారం అంటే తల మనకందరికీ గొప్పతనం. అలాంటి వెంట్రుకు తీసుకుంటే దేవుడి దగ్గర తగ్గింపన్న ఆలోచన మాకు ఉండేది. అందుకు ప్రతి 6 నెలలకు వెళ్ళి తల వెంట్రుకలు తీయించుకుని వచ్చాడు. ఇలా సాఫీగా జరిగిపోతుంది మా జీవితం. మరి దేవుని ఎరగడం ఎలాగా? నేను రామాయణము, భారతము, భగవద్గీత ఇవన్నీ చాలా బాగా చదువుతుండేవాడిని. దేవుడు అంటే మహాభక్తి. దేవుడి గురించి ఎవరైనా కించపరిచి మాట్లాడితే నేను ఒప్పుకునేవాడు కాదు. దేవుడు అంటే అప్పుడు నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. అలా జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ నుంచి నాకు ఎంఆర్ఓగా అక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు తహసీల్దార్ గారికి ఒక చిన్న పెద్ద బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. లారీలో సామాన్లన్నీ వేసుకుని, నాకున్న జీప్ వేసుకుని, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, 5-6 ఏళ్ల పిల్లలు ఉన్నారు, వాడిని తీసుకుని టెక్కలి అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఆ గ్రామానికి వెళ్ళిపోయినప్పుడు జిప్లో వచ్చేసాం. వాళ్ళు ఏమనుకున్నారు, ముందుగా కబురు పెట్టుకుని వెళ్ళిపోయాం. అక్కడ తహసీల్దార్ గారికి బంగ్లా లేదు. మరి ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఊరికి దూరంగా ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది, ఫారెస్ట్ గెస్ట్ హౌస్. అందాక దాంట్లో తహసీల్దార్ గారిని ఉంచుదాం, ఒక వారం దినాల లోపల మంచి లేదని చూసి ఆయన అందులో మార్చొచ్చని ఆ బంగ్లాలో 4 దినాలు ఉన్నారు. అది పెద్దగా బాగోలేదు. ఈ లోపల నా భార్య ఏం చేసింది, ఊరంతా తిరిగి ఒక మంచి ఇల్లు చూశాను అని ఓ రోజు వచ్చి చెప్పింది. సరే మనం వెళ్ళి చూద్దామని వెళ్ళాము. కొత్త ఇల్లు, కొంచెం ఊరు దూరంగా ఉంది కానీ కొత్త ఇల్లు చాలా బాగుంది. వెళ్ళాము, చూసాం, చాలా బాగుంది. సరే
ఈవేళ వచ్చేద్దాం సాయంత్రం అని చూస్తూ మేడ మెట్లేదు దిగుతున్నా. అపరహరయ్య మెట్ల నుంచి దిగుతూ ఉన్నప్పుడు ఇల్లు చాలా బాగుంది. వెనక ఒకసారి చూసాను. వెనక చూసినప్పుడు నాకెందుకో నచ్చలేదు. ఆ ఇంటి మీద ఏమున్నది? యేసు ప్రభు సిలువ గుర్తున్నది. నా భార్యను అడిగాను, అమ్మ నాకు క్రైస్తవత్వం అంటే నాకు ఇష్టం ఉండదు. మన దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇంకా మనం అనేక రకాలైన పూజలు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇంట్లో దిగితే ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే తహసీల్దార్ గారు కూడా క్రిస్టియన్ అనుకుంటారు. కాబట్టి నాకు ఇష్టం లేదు అన్న. నా భార్య అన్నది, ఊరంతా తిరిగాను, ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇది ఒకటి ఇల్లు దొరికింది. ఇంతకంటే మంచి ఇల్లు ఎక్కడ మనకు దొరికేటట్టు కనబట్టలేదు అంటే, లేదు లేదు నాకు ఇష్టం లేదన్న. ఆవిడేమన్నది, నీకు ఇష్టం లేకపోతే ఇల్లు ఎక్కడ దొరకలేదు కాబట్టి నా పిల్లల్ని తీసుకుని నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నువ్వు ఉండు అన్నది. ఎప్పుడైతే అలాగన్నదో, సర్లేమ్మా ఉందాంలే, కాకపోతే మనము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూజలన్నీ చేసుకోవచ్చా అని అడిగితే, మనం వచ్చిన వెంటనే మన పట్టాలు ఉన్నాక దేవుడి పట్టాలన్నీ గోడలు తగిలించేట, మనకేం ఇబ్బంది లేదు అని అనుకున్నాము. ఆ రాత్రే ఆ ఇంట్లోకి వచ్చేసి ఏవో మంచాలు, బండ్రోతులు మంచాలు బిగించారు. బిగించిన తర్వాత సామాన్లన్నీ లారీతో బయటే ఉన్నాయి. ఆ రాత్రి పడుకున్నాం. తెల్లవారుజాము 3 గంటలు అవుతుంది. 3 గంటలకి మేమున్న ఇంటి వైపు పోలీస్ వ్యాన్ వస్తుంది, సైరన్ వస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ అయిందా ఏమైందని ఆలోచిస్తుంటే, ఆ వ్యాన్ వచ్చి, పోలీస్ వ్యాన్ వచ్చి నేను ఇంటి దగ్గర ఆగి గబగబా పోలీసులు అది లోపలికి వస్తున్నాయి. ఏమైంది, ఏం కూడా జరిగింది అని ఆలోచించే లోపలే ఎస్ఐ గారు తలుపు కొట్టి సార్ సార్ అని పిలుస్తున్నారు. ఎవరు మీరంటే, నేను ఈ టౌన్ ఎస్ఐనండి అన్న. ఏమైందంటే, మీరు కొత్త ఇంట్లో దిగారన్నది నిజమా కాదో కనుక్కుందామని వచ్చానండి అన్నాడు. ఏమైంది అంటే, ఏం లేదు, నిన్నటి వరకు మీరు 4 రోజులు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉన్నారు. ఇప్పుడే అరగంట క్రితము నక్సలైట్లు ఆ బిల్డింగ్ ని పీల్చేశారు. మీ బండ్రు చెప్పాడు రాత్రి వచ్చేసారంటే నిజమా కాదనుకున్నాను. భయపడ్డా. చాలా సంతోషం. మరి అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగిందంటే, వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ కొన్ని దెబ్బలు తగిలాయి. ఆ బిల్డింగ్ తాలూకా వస్తువులు ఏవో అతను తగిలి కొన్ని దెబ్బలు తగిలాయి. బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అప్పుడు నేనేమనుకున్నాను, నా దేవుడు తిరుపతి దేవుడు నన్ను రక్షించాడు అని చాలా సంతోషపడ్డాను. తర్వాత ఉదయం వేసాము, అన్ని యథాగా కార్యక్రమాలు అయిపోతున్నా. నాకు తెలీదు, తర్వాత నేను ప్రభు నమ్మిన తర్వాత తెలిసింది, ఎంత కష్టంలో ఉన్నా యేసుక్రీస్తు నివసించినటువంటి, యేసుక్రీస్తు సిలువ ఉన్న ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి నేను రక్షించబడ్డానని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు నా జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యం. ఆ రోజు పేపర్ వచ్చేసింది, నిన్నటి వరకు తహసీల్దార్ గారు నివసించిన బంగ్లాని నక్సలైట్లు పీల్చేశారు. ఒకవేళ ఆయన ఉండుంటే నేను, నా భార్య, 2 పిల్లలు చచ్చిపోతే పడికి అందరూ మర్చిపోయి ఉండేవారు. తర్వాత ఒక సంవత్సర కాలం జరిగింది. సంవత్సర కాలం తర్వాత ఆ ఊరు పేరు టెక్కలి. అక్కడ ఎలక్షన్ మొదలయ్యేది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఎమ్మెల్యే పోటీలు జరుగుతున్నాయి. ఎలక్షన్ లో నోటిఫికేషన్ మొదలైంది. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి, అటు ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేసుకుంటారు, ప్రాపగండా చేసుకుని మా కోట్ వేయండి, మా పార్టీ కోట్ వేయండి, మా పార్టీ కోట్ వేయండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా పార్టీకి వేయండి, మా పార్టీకి వేయండి అంటే బాగానే ఉంటది. మీ పార్టీ వాడు దొంగ అంటే మీ పార్టీ వాడు దొంగ, ఇదే కదా ప్రచారం. ఇప్పుడు
మీ పార్టీ వాడు ఎన్ని తప్పులు చేశాడు, మీ పార్టీ వాడు ఇన్ని లక్షలు తినేశాడు, ఇన్ని కోట్లు తినేశాడు, ఇదే కదా ప్రచారం. ఒక రోజు నా పేపర్లో ఏమొచ్చింది, ఒక 6 నెలల క్రితము టెక్కలి గ్రామంలో 1000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అన్ని ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ఉన్న గొప్ప వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేశారు, ఇళ్ళు కట్టించేశారు. పేపర్లు వచ్చింది. మరుసటి రోజున ఏమొచ్చింది, అపోజిషన్ పార్టీ ఇంకొక ఎమ్మెల్యే కాదు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మభ్య పెట్టేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి మొత్తం ఇచ్చేశారు. ఇంకిద్దరు మైకుల్లో నువ్వు తప్పుడు పట్టాలు ఇప్పించావు, నువ్వు తప్పుడు పట్టాలు ఇప్పించావు, నువ్వు తప్పుడు ఇళ్ళు ఇప్పించావు, నువ్వు తప్పుడు ఇళ్ళు ఇప్పించావని గొడవ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత రోజున పేపర్లు ఏమన్నారు, ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఇచ్చేసాడు, ఈ ఎమ్మెల్యే ఇచ్చేసాడు అన్నారు. ఇంతకీ పట్టాలు ఇచ్చింది ఎవరు? తహసీల్దార్ గారు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినట్లు? తహసీల్దార్ గారు తప్పు చేసినట్లు. పేపర్లు ఏం రాశాడు, ఎమ్మెల్యేలు ఆయన ఇచ్చారు, ఈయన ఇచ్చారంటే ఇచ్చింది ఆయన కాదు, వాళ్ళు కాదు, ఎంఆర్ఓ గారు ఇచ్చారు, తహసీల్దార్ గారు ఇచ్చారు, కాబట్టి తప్పు చేసింది ఎవరు? ఎంఆర్ఓ గారు తప్పు చేశారు. మూడో రోజు 2 పార్టీలు కలిపి ఏం చేశారు, అది ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుంది, యువతలో ఒక టెంట్ వేసాడు, యువతలో ఒక టెంట్ వేసాడు, నిరాహార దీక్ష. తప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి తహసీల్దార్ గారిని ఉద్యోగం నుంచి తీసేయాలి. ఆడవాళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు కూడా ఏకమైపోయారు. ఇది పేపర్లో పడింది. పేపర్లో పడిన తర్వాత కలెక్టర్ గారు చూశారు. కలెక్టర్ గారు చూసి ఫోన్ చేశారు, ఏడు తహసీల్దార్ గారు మీరు తప్పుడు పట్టాలు ఇచ్చారట, ఇదిగో ఎమ్మెల్యే పోటీదారులు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు, ఇమీడియట్ గా మీరు మిమ్మల్ని సస్పెండ్ చేయకపోతే ఎలక్షన్ జరగమని కూర్చున్నారు, ఏమిటి సంగతి అని అడిగారు. సార్ మీరు సమయం ఇస్తే నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను, 1 గంట లోపల కలెక్టర్ ఆఫీస్కి వచ్చేస్తాను, కొంచెం వాళ్ళు ఉంచండి అన్నా. మొత్తం ఫైల్ అంతా పట్టుకుని వెళ్ళాను. పట్టుకుని వెళ్తే ఇదిగోండి ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్ట్ ఇద్దండి, ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్ట్ ఇద్దండి అని. అవును మేము రాజకీయ నాయకులు ఎన్నైనా పేర్లు ఇస్తాం, మీరు తప్పుడు పట్టాలు ఎందుకు ఇచ్చారు? తిరిగేమన్నారు, మన మీద నిందలు వేశారు. నేను అన్నాను అప్పుడు కలెక్టర్ గారితో, ఈయనిచ్చింది ఇవ్వలేదు, ఈయనిచ్చింది ఇవ్వలేదు, నేను ఎంక్వైరీ చేసి ఇదిగోండి వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళలో తప్పులు ఎవరైనా ఉంటే డబ్బున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఏమైనా ఉన్నట్టయితే మీరు యాక్షన్ తీసుకోండి. అయితే ఎమ్మెల్యేలు ఏమంటారు, ఇవన్నీ అనవసరం అండి, ముందు ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయండి. కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక ఇచ్చాడు, ఏమంటున్నాడు, నేను తప్పు చేస్తే నా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. మనం ఎంక్వైరీ చేద్దాం, ఒకవేళ తప్పు అయితే ఆయన మీద యాక్షన్ తీసుకుందాం, అప్పుడు ఉద్యోగం నుంచి తీయాలో సస్పెండ్ చేయాలో చేద్దాము అని వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి ఒక ఎంక్వైరీ వేశారు. మొత్తం 1000 పట్టాలని ఎంక్వైరీ చేయాలి. అప్పుడున్నటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్ గారిని ఎంక్వైరీగా వేశారు. సరే వాళ్ళతో నచ్చజెప్పి వచ్చేసాము, టెంట్లు తీసేసాం, ఎలక్షన్లు అవుతూ ఉన్నాయి. ఈ సమయంలో మేము అప్పటికే తహసీల్దార్ సీనియర్ అయిపోయాం, మాకు ప్రమోషన్ రావాలి, తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ రావాలి. ఒక వారం దినాల్లో ప్రమోషన్స్ వస్తున్నాయి, మీ తాలూకా లిస్టులు పంపించడానికి కలెక్టర్ గారిని అడిగితే మా జిల్లా నుంచి 5 ఉన్నా, 5లో నాది మొదటి పేరు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నీకు 1 వారం రోజుల్లో ప్రమోషన్ వస్తాయి. అబ్బా చాలా సంతోషం, గొడవలన్నీ పోయి మనం వేరే జిల్లాకి ఎక్కడికో మనము డిప్యూటీ కలెక్టర్ గా వెళ్ళిపోతామని ఆశపడుతున్నా. 2 దినాలు తెలిసింది ఏంటంటే కలెక్టర్ ఇక్కడి నుంచి రిపోర్ట్ పంపించేటప్పుడు సుభాష్ చంద్రబోస్ తహసీల్దార్ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈయన ప్రమోషన్ ఇవ్వడం వీలేదని రాసేసారు. అండ్ ఇప్పుడేమైపోయింది, చెయ్యనటువంటి తప్పుకి నింద మోపేటట్టుగా అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినటువంటి వాడు డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వెళ్ళాడంటే చాలా గొప్పగా ఉంటుంది. దానికోసమని హైదరాబాద్ వెళ్ళాము, అధికారులు కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, 2 ఎమ్మెల్యేలు కలిసాము, మినిస్టర్ గారిని కలిసాము. వాళ్ళు ఏమన్నారంటే మేమేమి చేయలేదు. అయ్యా ఎంక్వైరీ చేయండి అంటే, ఇప్పుడు ఎంక్వైరీ చేయడం అవుతుంది, ఈ 1 వారం రోజులు ఎక్కడవుతుంది ఎంక్వైరీ?
కాబట్టి ఈసారి మీ ప్రమోషన్ పోయింది. చాలా బెంగపడిపోయాను. ఏం చేయాలి? నాకు ఒకే ఒక్క దారి. ఏం చేయాలి? ఓ 2 రోజులు సెలవు పెట్టి తిరుపతి వెళ్ళిపోయాను. అక్కడ మొక్కుకుని వద్దామని వెళ్ళాను. గుండు కొట్టించుకున్నాను. 2 దినాల్లో సెలవు ఎక్కువలేదు కాబట్టి తిరిగి వచ్చేసాం. మేము ఉంటుంది ఎవరింట్లో ఉంటున్నాం మేము? అదొక పాస్టర్ గారి ఇల్లు. కొంచెం దూరంలో చర్చ్ ఉంది. పక్కనే ఆ చర్చ్ దగ్గరే ఇల్లు కూడా ఉందని కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. మాకు అద్దెకిచ్చారు. ఈ సంవత్సర కాలంగా జరుగుతుంది ఏంటో వచ్చిన మరుసటి వారం నుంచి ఆదివారం నాడు మైక్ పెడుతున్నారు, సౌండ్ పెడుతున్నారు. ఆదివారం నాడు సెలవు. చాలా ఎక్కువసేపు పడుతుంది. 8 గంటలకి అక్కడ మైక్ మొదలవుతుంది. మొదటి వారం నుంచి సంవత్సర కాలం అంతా కూడా పాస్టర్ గారిని పిలవడం, తిట్టడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, మైకులు ఆపడం, మీటింగ్లు అవుతుంటే మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి ఆ మీటింగ్లు అవ్వకుండా ఆపడం. ఇదే నా ఉద్యోగం అయితే. ప్రతిసారి పాస్టర్ గారు రావడం, నన్ను బతిమాలుకోవడం, కొంచెం సౌండ్ తగ్గించి మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగిపోతుంది. ఇప్పుడు నేను తిరుపతి వెళుతూ తాళాలు ఆయన చేతికి ఇచ్చి మేము తిరుపతి వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం రాత్రి 9 గంటలు అయింది. వచ్చిన తర్వాత తాళాలు అడిగితే ఆయన వచ్చి, ఆయన పేరు కృపానందం గారు, ఆయన పేరు. తాళాలు నా చేతికి ఇస్తూ, అయ్యా మీతో ఒక మాట చెప్పాలండి అని. చెప్పండి. అలసిపోయినా, ప్రయాణంలో ఉన్నా, అలసిపోయినా, త్వరగా చెప్పండి అంటే, ఏం లేదయ్యా ఒక 2 మాటలు చెప్తా. మీరు ఏదో తీర్థయాత్రలు బయలుదేరి వెళ్ళారు. మా చర్చిలో అనుకుంటున్నారు తహసీల్దార్ గారు తప్పుడు పట్టాలు ఇచ్చారట, ఆయన ఏదో ఉద్యోగం తీసేస్తారట, ప్రమోషన్ రాదని అనుకుంటూ ఉన్నారు. చర్చిలో ఉన్న ఆడపిల్లలు అందరూ వచ్చి, అయ్యా తహసీల్దార్ గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, మరి మేమందరము కూడా ఆ కాలనీలు ఇల్లు కట్టుకుని ఉన్న మాకందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చాయి. ఏదో పేపర్లు వేసినట్టు గొప్ప వాళ్ళకి ఇచ్చేసారు, ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చేసారు, ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చేసారు, డబ్బున్న వాళ్ళకి ఇచ్చేసారు అంటున్నారు. కానీ మరి అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. మా చర్చిలో సుమారు 30 మంది ఉన్నాం. అనేక మంది పేదవాళ్ళు అందరూ ఆ కాలనీలో ఉన్నారు. ఆ పాస్టర్ గారు మరి ఏం చేద్దామంటే, అయ్యా మన మీద కంప్లైంట్ పెట్టవచ్చు, లేదా మన మీటింగ్లు కాకుండా మైక్ ఆఫ్ చేయించు, ఇవన్నీ చేయొచ్చు, కానీ మనకు అందరికీ ఉపకారం చేశారు. మన బైబిల్లో ఓ మాట ఉంది, మీ శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నారు కదా. తహసీల్దార్ గారు మనల్ని శత్రువు అయ్యి ఉండొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ ఆయన మాకందరికి మేలు చేశాడు. కాబట్టి చర్చిలో అందరము కలిపి ఒక మాట అనుకుని, ఇవాళ శుక్రవారం కాబట్టి ఆయన నిమిత్తం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాము. దేవుని స్తోత్రం. ప్రార్థన పెట్టుకున్నాము. వాడు చెప్పినట్టుగా ప్రార్థన పెట్టుకున్నాం. మీ గురించి ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేశాం? అయ్యా మా వాళ్ళందరికీ ఉపకారం చేశారు, మరి ఆయనకి ఏమి అపకారం జరుగుతుందా? ఈ గొడవలన్నీ సర్దుమడిపోయి ప్రమోషన్ మీద డిప్యూటీ కలెక్టర్ గా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అంటే బైబిల్లో ఒక మాట ఉన్నది మాకు అన్నారు. ఏం మాట ఉన్నదంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది అన్నారు. ఎవరు త్వరగా చెప్పగలరన్నమాట? అడుగుడి మీకు ఇయ్యబడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ సంఘం అంతా ఎక్కడైతే 2 లేక 3 నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి జవాబు దయచేస్తాను దేవుని మాట. దేవుని స్తోత్రం. మేమందరము ప్రార్థన చేశాము, మేము అడిగాము. ఏం అడిగాము? మాకు మేలు చేసినటువంటి, ఇదిగో మాకు ఒక విధంగా మేలు చేశాడు, సంఘాన్ని అయితే హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తున్నాడు కానీ మనుషులందరికీ మాకందరికీ ఉపకారం చేసి మంచి ఇల్లు ఇచ్చాడు ఆయన. కాబట్టి మా శత్రువు అయినప్పటికీ కూడా మీ వాక్య ప్రకారం మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం, మేము అడుగుతున్నాం. అడుగు వాటికి అన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు, అడుగు వాటినల్లా పొందుకునే కృప ఇచ్చినటువంటి దేవుడు.
దేవునికి స్తోత్రం. మేము అడిగాము, ఈ గొడవలన్నీ కొట్టేసి మీరు ప్రమోషన్ వెళ్ళిపోతారు అంటాడు పాస్టర్. దేవునికి స్తోత్రం. నేను ఇది ఎలా సాధ్యము? నాకు ప్రమోషన్ రాకూడదని కరెక్ట్ గా రాసేశారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది, నాకైతే ప్రమోషన్ రాదు. ఆయన ఒకటే అంటాడు, దేవుని వాక్యం ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం. మేమందరం నమ్ముతున్నాం, మీరు నమ్ముతున్నారో లేదో మాకు తెలియదు, మేమైతే నమ్ముతున్నాం. తప్పకుండా ఈ గొడవలన్నీ కొట్టివేసి మీరు ప్రమోషన్ వెళ్తారు అని చెప్పి నేను ఆశ్చర్యపోయా. నేను ఎన్ని గుళ్ళు గోపురాలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, అధికారుల దగ్గరికి వెళ్ళాను, ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. ఇదిగో ఇంతే ఉన్నాడు, 5.5 అడుగులు ఉన్నాడు. ఈయన అంటున్నాడు, ఏ గొడవ ఉండదు, మీరు ప్రమోషన్ నువ్వెలా చెప్పగలవు? నా దేవుని బట్టి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఎన్నైనా అవునన్నట్టే ఉన్నాయండి. ఆయన మానవుడు కాదు అబద్ధం అనడానికి, మాట ఇచ్చి తప్పించుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. కాబట్టి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా అని చెప్పాడు. నేను అప్పుడు కొంత సంతోషించాను కానీ ఆ సంతోషిస్తే నాకు ప్రమోషన్ వస్తుందా? రాదు. ఆయన మాట అన్నాడు, అయ్యా ఇంకొక మాట అండి. ఏంటంటే, మేమందరం అడిగాం, బాగానే ఉంది, అడగందే అమ్మాయినా గోపెట్టదట. మరి మేమందరం అడిగాం, మరి మీరు కూడా ఒక మాట అడగొచ్చు కదా అన్నాడు. అప్పుడు నేనన్నాను, అబ్బా ఈ ఒక్క మాటతో నువ్వు మందిరంలో తీసుకెళ్ళిపోయి క్రైస్తవం చేసేద్దామనే. అంటే అలా కాదయ్యా, మీరు కూడా అడిగితే బాగుంటది అన్నాడు. వద్దొద్దులే, నా దేవుడు నాకున్నారు, మీరు అడిగారు కదా, మీరు వెళ్ళండి అన్న. ఆయన వెళ్ళిపోతున్న నాకు ఒక అనుమానం వచ్చింది. నేను అడిగిన దేవుళ్ళందరూ నా మాట వినొచ్చు, మరి నేను యేసుక్రీస్తుని అడగలేదు కదా, అడగకపోతే ఏమైనా అడ్డేస్తాడు ఆయన అంటే ఏమనుకున్నాను, సరే ఒకసారి అడిగేస్తే పోయింది కదా, ఒకళ్ళు ఈయన ఏమైనా అడ్డు పెడతాడేమో యేసుక్రీస్తు అనుకుని పాస్టర్ గారిని పిలిచి చర్చిలోకి వెళ్ళి అడిగాను, అయ్యా దేవుడు ఎక్కడంటే వాక్యం చూపించాడు. నేను మీరేదో రాశారు అది కాదండి, నేను దేవుడు చూపించమంటున్నానండి. మాకు దేవుడు ఉండడండి, వాక్యమే దేవుడు అండి. సరే ఏదైతే ఏమైందని ఒకటి అడిగాను, యేసుక్రీస్తు నువ్వు దేవుడు అంటున్నారు, నువ్వు నిజంగా కనుక దేవుడు అయితే ఇవన్నీ కొట్టువేసి వారం దినంలో రావాల్సిన ప్రమోషన్ రావాలి. అలా వస్తే నువ్వు దేవుడని నేను నమ్ముతా, లేకపోతే నువ్వే నా దేవుడు నాకు అనుకుని వచ్చేసావు. అయిపోయింది, 2 దినాలు 3 దినాలు అయిపోయింది. మా జిల్లాలో అనుకున్న సుభాష్ చంద్రబోస్ గారు తప్పించి మిగతా వాళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తుంది. ప్రమోషన్ రావాల్సిన రోజు వచ్చేసింది. ఉదయాన్నే నా కొలీగ్స్ 4 నాతో ఉన్న 4 ఫోన్ చేసి, అరే నాకు మాకు ప్రమోషన్ వస్తుంది, నీకు రావట్లేదు, వచ్చేసే ఆఫీస్ ఇంకా రాలేదు. 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అయ్యా సుభాష్ చంద్రబోస్ గారు మీకు ప్రమోషన్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చింది మాకు తెలియదు, ఆర్డర్ అయితే వచ్చింది. 5గురికి కూడా ప్రమోషన్ వచ్చినట్టుగా వచ్చింది. కలెక్టర్ గారు మమ్మల్ని అర్జెంటుగా కలవమన్నారు. ఎందుకు వెళ్ళినండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, జిపేసుకుని వెళ్ళిపోయాను. వెళ్తే నీకు ఎలా వచ్చే ప్రమోషన్ అని నన్ను గద్దిస్తున్నా. నేను భయపడిపోయి కళ్ళు మూసుకుని ఒకటి అడిగాను, యేసుక్రీస్తు నిన్ను అడిగాను, వాళ్ళది చర్చి పిల్లలు చెప్పినట్టుగా అడుగుడు మీకు ఇవ్వబడి అన్నది నేను అడిగాను, నువ్వు నాకు ఇచ్చావు. ఇదిగో కలెక్టర్ గారు నా మీద కోపడుతున్నారు, ఆయన కోపాన్ని తగ్గించమని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల ఆయన అన్నాడు, పోలే సంతోష్ నీకు ప్రమోషన్ వచ్చింది కదా అని. దేవునికి స్తోత్రం. అప్పుడు గోడవైపు యేసుక్రీస్తు నువ్వు నిజంగా దేవుడివి అనుకున్నాం. తర్వాత
సామాన్ అంతా సర్దేసుకుని విశాఖపట్నం ప్రమోషన్ వచ్చింది. విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్. ఆ రోజు లారీ వేసుకుని మొత్తం సామాన్లు వేసుకుని యేసుక్రీస్తు దేవుడు ఒక కార్యం చేశాడని నాకు మనసులో ఉంది. కానీ ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళలేదు, ఇప్పుడు ప్రార్థన అంటే తెలియదు, అసలు మందిరాలు ఎలా ఉంటాయో తెలీదు. నేను అనుకున్నా మరి నాకెవరు ఏమి చెప్పలేదు, ఏ మందిరంకి వెళ్ళాలి, ఎవరు పిలిస్తే వెళ్ళాలి, ఇవేమి తెలియలేదు. అప్పుడు ఏం చేశాను నేను, అటు మందిరానికి తెలియదు, ఈ హిందూ దేవుడికి మొక్కడం కూడా మానేశాను. ఎంతకాలము? 4 సంవత్సరాలు. అటు పోలేదు, ఇటు పోలేదు. నాకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నా భార్య మాత్రం ప్రతి శనివారం నాడు కొబ్బరికాయలు తెచ్చిపెట్టయ్యా, అరటిపళ్ళు తెచ్చిపెట్టయ్యా, ఊదొద్దు తెచ్చిపెట్టయ్యా అంటుంటే తెచ్చిస్తాను. నువ్వు రావా అక్కడికి, నేను ఎక్కడికి రానున్నా. నువ్వు అటు వెళ్ళకపోయి ఇటు వెళ్ళకపోయి అసలు భయం లేదు, భక్తి లేకుండా పోయిందంటే ఏమన్నా మనకు రావాలి అనిపించు. విశాఖపట్నంలో నేను డిప్యూటీ కలెక్టర్ గా ఆర్డీఓగా ఉద్యోగం చేస్తున్నా. వెళ్ళిన కొద్ది నెలలకి ఒక ఆయన రాజబాబు గారని ఒక ఆయన ప్రతిరోజు వస్తుండేవారు. విశాఖపట్నంలో సాగర్ నగర్ అని ఉంది. అక్కడ అయ్యా మేము ఏదో చిన్న మా ఇంట్లో 10 మందితో ప్రార్థన జరుపుకుంటున్నాము, మాకు మందిరం లేదు, మందిరానికి స్థలం కావాలని అడిగాడు. స్థలం కావాలని అడిగితే అలాగ ప్రతిరోజు వస్తున్నారు. నేను అప్పుడు అనుకున్నాను, నాకు అక్కడ ఒక కార్యం జరిగినట్టుగా గుర్తు. 4 సంవత్సరాల క్రిందట ఒకసారి నేను చర్చిలోకి వెళ్ళాను, అడిగాడు ప్రమోషన్ ఇచ్చి. ఇప్పుడు రామాలయాలకి ఇస్తున్నాము, శివాలయాలకి ఇస్తున్నాము, వాటికి ఇస్తున్నాము, ఆ దేవుడికి ఈ దేవుడికి ఇస్తున్నాము. యేసుక్రీస్తు కూడా దేవుడు అంటున్నారు కదా, ఆయనకి స్థలం ఇస్తే పోయింది అని ఒక రోజు వెళ్ళి చూస్తే అదంతా ఖాళీగా ఉంటే, ఇదిగో బాబు ఈ ఖాళీ ఉంది, ఖాళీలో నువ్వు మందులు కట్టేసి ఓ రాళ్ళు పాతి ఇచ్చాను. ఒక 500 గజాలు ఎంతో ఇచ్చాను, కట్టేశాడు. కానీ మరి ఈ మందిరం ఎందుకు కట్టట్లేదంటే, మందిరం కట్టడానికి డబ్బులు లేవయ్యా. మరి ఏం చేయాలి? నా దగ్గర పనిచేసిన కాంట్రాక్టర్ని, వాళ్ళని, ఇంజనీర్ వాళ్ళని పిలిపించి, ఓ బాబు నువ్వు ఇసుకయి, నువ్వు సిమెంట్, నువ్వు రాళ్ళు ఇయ్యి, నువ్వు ఇటుకలు ఇయ్యి, నువ్వు వైర్ ఇయ్యి అని చెప్పాను. గబ మందిరం ఇచ్చిపోయింది. మంచి మందిరము అయిపోయింది. ఆ మందిరం ఓపెన్ కూడా నన్ను పిలవలే. కానీ ఆయన ఈ మందిరం కడుతూ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుండేవాడు. ఆయన అడిగాడు ఒకసారి, యేసు ప్రభు అంటే మీకు ఇష్టమా? అవునండి ఇష్టమే. కానీ ఆయన యేసు ప్రభు ఎలా దేవుడయ్యాడు, ఎందుకు దేవుడయ్యాడు, ఆయన ఎందుకు ఆరాధిస్తారు, ఆయన ఎందుకు ప్రతి ఆదివారం ఎందుకు వెళ్తారని ఆయన అడగడం మొదలుపెట్టి ఆయన అనుకున్నాడు, ఈయనకి బాగా ఇంట్రెస్ట్ ఉందని. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చి 1 గంట సేపు నాకు దేవుని గురించి చెప్తుండేవాడు. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నంత కాలం వరకు భగవద్గీత, రామాయణ, మహాభారత చదివాను. నేను ఉన్నత చదువులు ఎంఎస్సి చదివేటప్పుడు నాకు ఒక క్లాస్మేట్ ముస్లిం ఉండేవాడు. ఆయన ద్వారా నేను ఖురాన్ కూడా చదివా. ఇప్పుడు ఏం చెప్తుంది ఏంటి? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భగవద్గీతలో ఏం రాసినదంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటంట చెప్పాలి, ఎవరు తెలుసుకొని చెప్పాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటంట, దుష్టులు శిక్షింపబడాలి, శిష్టులు శిష్టులు అంటే మంచి వాళ్ళు రక్షింపబడాలి. ఏం చెప్తుంది? భగవద్గీత చెప్తుంది. రెండవది, తర్వాత మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నట్టు ఖురాన్లు ఏమన్నాడు? దుష్టులు శిక్షింపబడాలి, మంచి వాళ్ళు రక్షింపబడాలి. దుష్టులు నరకానికి వెళ్తారు, మంచివారు స్వర్గానికి వెళ్తారని ఎందులో రాసింది?
మహాభారతంలో రాసింది, భగవద్గీతలో రాసింది, ఖురాన్లో కూడా రాసింది. బైబిల్కి వచ్చేటప్పుడు తేడాగా ఉంది. ఏంటో తేడా? పాపులను రక్షించడానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. దేవుడి స్తోత్రం చెప్పండి. అక్కడ మంచి వారిని రక్షిస్తారని అక్కడ రాసి ఉన్నది. ఖురాన్లో కూడా మంచి వారిని రక్షిస్తారని రాసి ఉంది. బైబిల్కి వచ్చేటప్పటికి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాను అని రాసింది. ఏంటి తేడా? ఎందుకు వచ్చింది తేడా? మొత్తము చదవడం మొదలు పెడితే ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు. ఏమన్నది? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతము మరణం అని రాసింది. మరి బైబిల్ చదువుతూ ఉంటే యేసు ప్రభువులో ఏ పాపము కనిపించట్లేదు. ఏ పాపము కనిపించినప్పుడు ఆయన ఎందుకు చనిపోవాలి? పాపం లేకుండా ఎవరో చనిపోవడానికి వీల్లేదు. మరి ఏ పాపం లేనప్పుడు ఆయన పాపపు శిక్ష ఎందుకు వచ్చింది అంటే ఆయన మీద పాపం ఉందని లెక్క. పాపం లేనట్టు ఆయన మీద పాపం ఎలా వచ్చింది? మనము చేస్తున్నటువంటి పాపములన్నింటినీ ఆయన మీద వేసుకుని ఆ మరణ శిక్షణ ఆయన పొంది మనల్ని ఏం చేశాడట? విడుదల చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే రోమాపత్రిక 8:1 ఏమని చెప్తుందంటే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇది చదివినప్పుడు నా ప్రాణమంతా నీరైపోయింది. ఇప్పటి వరకు నేను నేర్చుకున్నావేంటి? ఇప్పుడు నేర్చుకుంటుందేంటి? ఈ లోకంలో ఏం శిక్ష అమలు చేస్తున్నారు? దొంగగా శిక్ష వేస్తున్నారు, తప్పు చేసిన వాడు శిక్ష వేస్తున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, దుష్టులు మరణించుట నాకు ఇష్టము లేదు. ఆ దుష్టులకి ఏమవ్వాలట? మారు మనసు వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రేమ ఎక్కడైనా మనం చూసామా? అందుకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోతూ ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరు ఎరగరు కాబట్టి క్షమించు. మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఇది వినినప్పుడు అనుకున్నాం. అందుక నేను లెక్కలు తీసాను. చరిత్రలో ఉన్న లెక్కలు తీస్తే ప్రపంచ మొత్తంలో అన్ని దేశాల్లో క్రైస్తవులు శాతం 90 మంది ఉన్నారు 100కి. ప్రపంచం మొత్తం మీద. దేవునికి స్తోత్రం. మిగతా 10 మంది భారతదేశము, పాకిస్తాన్, కొన్ని దేశాల్లో ఉన్నారు. హిందువులు అనేటువంటి వారు ఎక్కడ ఉన్నారట? ఏ దేశంలో ఉన్నారు? భారతదేశమే. మిగతా దేశాలు ఎక్కువ శాతం ఎవరున్నారట? క్రైస్తవులు. అమెరికా, ఇంగ్లాండ్, ఇలాగ అన్ని దేశాలు తీసుకుంటే అక్కడ క్రైస్తవులు తప్ప ఇంకెవరు ఉండరు. హిందువులు ఒక్క మన భారతదేశంలో ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి ఉద్యోగాలకు వెళ్ళినట్టు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ అక్కడక్కడ మాత్రము హిందువులు ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ దేశంలో కొన్ని దేవుళ్ళు ఉండొచ్చు, ఇంకొక దేశంలో కొన్ని దేవుళ్ళు ఉండొచ్చు, ఆ దేశంలో కొన్ని దేవుళ్ళు ఉండొచ్చు. కానీ ప్రపంచం మొత్తం మీదకి ఎక్కువ మంది ఆరాధించే దేవుడు ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు చూస్తున్నట్లయితే క్రైస్తవుల సంఖ్య ఏమవుతుందట? పెరుగుతూ ఉంది. మిగతా వాటి అన్ని కూడా తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నారు. నేను ఈ విధంగా ఎవరు హిందువులు కానీ మిగతా వాళ్ళు ఎవరిని కించపరచట్లేదు. ఎందుకంటే నేను హిందువుగా ఉన్నంత కాలము హిందూ దేవుళ్ళని
బాగా ఆరాధించారు. నేను కించపరిచిన దేవుడు ఒకే ఒక్కరున్నారు, ఎవరైనా యేసుక్రీస్తును మాత్రమే కించపరిచారు. క్రైస్తవులు మాత్రం ఇప్పటికీ నేను నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను కదా అని హిందువులను ఎవరిని కించపరిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. వారు దేవుడని వాళ్ళు అంగీకరించారు, నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఆ దేవుడు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని కూడా నా దేవుడు గొప్పోడు, నీ దేవుడు తప్పుడు అది చెప్పొద్దు. నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడు, ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన అందరూ కూడా ఈ లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వారు అనేక మంది ఉన్నా పుట్టి చనిపోయినటువంటి వారిని చూసాం మనం. కానీ పుట్టి చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు ఒక్కడే ఒక్కడు, ఎవరైనా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ నిజాన్ని నేను గ్రహించానో ఈయనొక్కడే నిజమైన దేవుడు అని నమ్మి మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా నేను చర్చికి వెళ్ళలే. నేనైతే నమ్మాను కానీ, బైబిల్ చదువుతున్నాను కానీ చర్చికి వెళ్ళలేదు. ఇలా జరుగుతూ ఉండగా నేను విశాఖపట్నం ఆర్డీ నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి విశాఖపట్నంలో అప్పటికి 2007-8 సంవత్సరాలు అనుకుంటా. అక్కడ విశాఖపట్నంలో ఒక ఓడల్ రేవ్ ఉంది, వైజాగ్ పోర్ట్ అంటారు. అలా కాకుండా ఇంకొక కొత్త పోర్ట్ ఒకటి శాంక్షన్ అయింది. గంగవరం అనే ఊర్లో ఒక పోర్టు శాంక్షన్ అయింది. ఆ పోర్టు శాంక్షన్ అయినప్పుడు ఆ పోర్టుకి కనీసం 2000 ఎకరాలు ఎక్వైర్ చేయాలి. అంటే కొనాలి, గవర్నమెంట్ తరఫున కొనాలి. ఒక 2 గ్రామాలు ఉన్నాయి, గంగవరము దిబ్బపాలెం అని 2 గ్రామాలు. ఆ 2 గ్రామాల్లో ఇళ్ళన్నీ తీసేయాలి. ఇళ్ళు తీసేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, భూములు తీసేసి డబ్బులు ఇవ్వాలి. అలాగే సముద్రంలో కొంత భాగాన్ని కూడా ఆక్రమించారు. ఇది కాకుండా ఆ 2 ఊళ్ళు కూడా విశాఖపట్నం అంతటికి చేపలు పట్టి గ్రామాలు అన్నమాట. ఈ 2 సుమారుగా వాళ్ళకి 400 మరపడవలు ఉన్నాయి. ఆ 2 ఊర్లు సముద్ర పొడ్డున 400 పడవలు, ఒక్కొక్క పడవకి 4 ఉంటారు. దాని పడవలు కూడా చాలా ఖరీదైన ఉంటాయి, మోటార్ బోట్లు అన్నమాట. వాళ్ళ జీవనోపాధి చేపలు పట్టడం, అమ్మడం. ఎప్పుడైతే నాకు స్పెషల్ ఆఫీసర్ గా వేశారో, అధికారిగా వేశారో, నా క్రిందని నేను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయ్యాను. నా కింద 4 డిప్యూటీ కలెక్టర్, 20 మంది తహసీల్దార్లు, ఒక 40 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్, అనేక మంది సెక్రటరీలు, అందరూ చాలా. ప్రతిరోజు ఇంజనీర్లతో పాటుగా వీటన్నిటిని లెక్క కట్టడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, ఇది చేస్తూ మొత్తం ఎలాగైతే ఒక 2 సంవత్సరాల్లో మొత్తము అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొనివేసమైంది. ఆ ఇళ్ళని కొనేసాం. ఈ పడవలో 400 పడవలు, ఆ పడవలు కూడా డబ్బులు ఇచ్చేసాం. ఇళ్ళన్ని కొట్టేసాము. మరి కొత్తగా వేరే ప్లేస్ ఎక్వైర్ చేసి ఇళ్ళు కట్టిస్తున్నా. కానీ వాళ్ళ పడవలో చేపల వేట మాత్రం మానలేదు. బాబు పడవలు తీయండి అంటే, పడవలు తీసేస్తే మేము రేపు నుంచి ఏం తినాలి? కాదు బాబు, పడవలు కూడా డబ్బులు ఇచ్చాం తీయండి అంటే, వాళ్ళు తీయట్లేదు. అది మానేస్తే మా ఉపాధి పోతుంది, రేపు నుంచి మేమేం తినడానికి ఏమన్నా. ఇది గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాం. అయ్యా, ల్యాండ్ అప్పగించడానికి పడవలు కదలడం లేదు. గవర్నమెంట్ ఏమిచ్చింది? పోర్టు కడతాం కదా, పోర్టులో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగము. చాలా సంతోషమైంది. మరి ఇప్పుడు కదులుతారంటే, ఉద్యోగం ప్రకటించారు కానీ మాకు జీతాలు రావట్లేదు కదా, మేము ఎలా కదులుతాము? మాకు జీతాలు ఇవ్వండి. పోర్టు కట్టాలి, మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడు జీతాలు రావాలి. ఈ లోపల మీరు ఖాళీ చేయండి,
మరి ఖాళీ చేస్తే మేము రేపు నుంచి ఏం తింటాం? గవర్నమెంట్కి అక్కడ కుదరదు. మాకు జీతాలు ఇస్తే మేము ఖాళీ చేస్తామంటారు రాడు. జీతాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడ కోర్టు కట్టాలి. ఈ పరిస్థితుల్లో అది తెగనముడిగా ఉండిపోయింది. ఒక రోజున పైన గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, కోర్టు ఎలాగైనా కట్టాలి, మీరు అర్జెంట్గా ఖాళీ చేయాలి. ఎలా ఖాళీ చేయాలి? కలెక్టర్ గారిని, నన్ను, ఎస్పీ గారిని కూర్చోబెట్టి ఏదైనా రేపు ఖాళీ చేసేయండి అని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నేను స్పెషల్ ఆఫీసర్ కదా, కలెక్టర్ గారును ఎస్పీ గారు అన్నారు, మీకు ఎంతమంది కావాలి ఖాళీ చేయించడానికి? ఈ లోపల ఎస్పీ గారు ఉన్నారు, ఇస్తాను, ఒక 400 మందిని గన్మెన్లు ఇస్తాను, మీరు పట్టుకెళ్ళి. ఉదయాన్నే 6 గంటలకు మేమందరము బయలుదేరి ఇలాగ మైక్ పట్టుకుని ఉంటే పడవల వాళ్ళు వరుసగా పేరు చేశారు. రెడ్ పెద్ద అక్షరాలు 1, 2, 3, 4 400 నెంబర్ వేసేసారు. ఆ పడవల దగ్గర ఒక్కొక్కడు తెల్ల బట్టలు వేసుకున్నారేమో, ఒక్కొక్క పడవ తిట్లు పట్టుకుని పడవ దగ్గర కూర్చున్నారు. ఆ చుట్టుపక్కలంతా జనాలంతా కూర్చుపోయారు. ఈ ప్రక్కన ఏమయ్యారు, పోలీసులు పట్టుకుని కవాతు చేస్తున్నారు. వాళ్ళు ఎంత బతిమాలుతున్నా మాకు జీతాలు రావాలి, ఉద్యోగాలు రావాలి, అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి కదులుతామంటారు. ఈ పోలీసుల నుంచి ఒక అడిషనల్ ఎస్పీని ఇచ్చారు. అయ్యో వాళ్ళు ఖాళీ చేయట్లేదు, గాల్లో కాల్పులు కాల్చమంటారా? గాల్లో కాల్పులు కాల్చినప్పుడు కన్నా చెదిరిపోతే, ఎవరికైనా బుల్లెట్లు తగిలితే ఏమవుతుంది? ప్రాణాలు పోతే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాం, మీరు తగలడం లేదు. ఈ లోపల పడవ దగ్గర నుంచి ఒక 4 ముందుకు వచ్చారు. తెల్ల పంచి కట్టుకున్నారు, తెల్ల లాచీలు వేసుకుని, భుజం మీద తెడ్డులు వేసుకుని ఓ 4 ముందుకు వచ్చారు. నేనున్నాను, నాతో పాటు 4 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. నా వెనకనే మొత్తం తహసీల్దారులందరూ కూర్చున్నారు. వాడు నేరుగా వచ్చి, అయ్యా మీరు మా గ్రామాన్ని చాలా ఉపకారం చేశారు, మరి మీకు కూడా మేము సహాయం చేయాలనుకుంటాం. ఏం చేస్తారు? మా పడవను మేము తీస్తాం, మాతో ఎవరన్నా వస్తారా? ఆ పక్కడికి ఎక్కడైతే మీరు పడవలు పెట్టాలంటే ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తాం, వస్తారా అని. మాతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అడిగాను. ఎవరో ఒక్కరు కనుక పడవ మీద వెళ్ళినట్లయితే వాళ్ళతో పాటుగా మిగతా పడవలు ఆటోమేటిక్గా అవి కదులుతాయి అని చెప్తే, మేము వెళ్ళమన్నారు. ఈ లోపల ఒక డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడు, మమ్మల్ని వెళ్ళమని బదులు నువ్వే వెళ్ళొచ్చు కదా. నేను వెళ్తా, నాకు భయం లేదు, కానీ మరి తర్వాత లీడర్షిప్ చేయవలసినటువంటి అధికారం ఉండాలంటే నేను చూస్తాను, నువ్వు ఒక పడవ కదిలిందంటే మిగతా పడవలు మేము వేసుకొస్తాం. వెంటనే వాళ్ళు అన్నట్టుగా ఓ పడవ ఎక్కాము, వాళ్ళు మోటార్ స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి ఒక పడవ కదిలితే మీరందరూ వచ్చేసారు. ఈ పడవ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అలా తీసుకెళ్లి ఒక ఊరు ఉంది, డాల్ఫినోస్ కొండల కింద ఒక ఊరు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ 4 వెళ్ళారు. ఆ ఊరు సర్పంచ్ గారిని, పెద్దలు తెప్పించారు. ఇదిగో ఆ గంగవరం పోర్టు దగ్గర నుంచి పడవ వచ్చి మిగతా పడవలన్నీ వస్తాయి, ఇక్కడ వరుసగా కడతాయి, చాలా సంతోషం అండి అన్నారు. 9 గంటలకు వచ్చాం. ఈ లోపల ఈ 4 ఏమన్నారు, మేము అలాగే బయటకు వెళ్ళి ఏదైనా తినొస్తామండి అన్నారు. ఈ లోపల సర్పంచ్ గారు ఒక 2 పిల్లల్ని తీసుకుని వచ్చి నాకు ఒక టేబుల్ వేసి మంచినీళ్ళు పెట్టి, అయ్యా మీకు టీ పంపిస్తాను, టిఫిన్ పంపిస్తాను అన్నారు. వచ్చింది, టిఫిన్ చేశాం. ఈ 9 గంటల నుంచి 10, 11, 12, 1 గంట 2 ఒక పడవ కూడా కనబట్ల. జేబులోంచి సెల్ ఫోన్ తీశాం. కొత్తగా వచ్చేప్పుడు సెల్ ఫోన్ ఇంత పెద్ద యాంటీనా ఉండేది. అక్కడ డాల్ఫినోస్ కొండ అని ఉంటుంది. ఆ కొండ వచ్చింది కాబట్టి సిగ్నల్స్ లేవు. ఏం చేయాలి? సిగ్నల్స్ లేవు. ఊరోళ్ళు అడిగితే, అయ్యా ఎవరి ఫోన్లను కూడా సిగ్నల్స్ ఉండవు, ఎవరైనా ఎగలాలంటే ఆ కొండ ఎక్కాలండి, కనీసం ఒక 1/2 కిలోమీటర్ కొండ పైకి ఎక్కితే అక్కడ ఏమో సిగ్నల్స్ వస్తాయి. ఎవరికో 3కో 4కో ఉన్నప్పుడు సెల్ ఫోన్. 2 అయిపోయింది. మళ్ళీ భోజనం పట్టుకొచ్చారు, తినేసాం.
3, 4, 5, 6, 7 సాయంకాలం ఎంత టైం అయింది? 7 గంటలైంది. అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ పిల్లగాళ్ళు ఇద్దరు వచ్చారు. అరే బాబు, ఆ 4 పడవలో ఎక్కడున్నారంటే, ఏమో సార్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. పడవ ఎక్కడుందంటే పడవ కూడా కనిపించలేదు. ఏం చేయాలి? చీకటి పడిపోయింది. అక్కడ ఏమైందో తెలియదు, వాళ్ళు ఎందుకు రాలేదో తెలియదు. నేను వెంటనే పిల్లల్ని అడిగాను, అరే బాబు నన్ను ఈ కొండ దాటిస్తారంటే మోటార్ సైకిల్ ఎక్కుతారా అండి అన్నారు. ఎక్కుతాను ఆయన. తీసుకుని వెళ్ళారు, అవతల దించేస్తారు. అప్పుడు ఫోన్ చూసుకునేటప్పటికి ఏమైపోయిందట, బ్యాటరీ అయిపోయింది. ఫోన్ చేయడానికి అవకాశం. రోడ్డు మీద నిలబడ్డాన్ని దింపేసి పిల్లలు వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడ్డాను. నేను నాకెవరు తెలుసు, అది కొత్త ఊరు. అక్కడ రోడ్డు మీద ఏమన్నా కార్లు వెళ్తుంటే ఆపుతుంటే ఒక ట్యాక్సీ ఆపాడు, అంబాసిడర్ ట్యాక్సీ. అరే బాబు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఫలానా ఎంత అవుతుందండి. సరే అంత ఇస్తాను. బయలుదేరి వెళ్ళేటప్పటికి 11 గంటలు అయింది రాత్రి. ఫోన్ లేదు కదా, చీకటిగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ మెట్ల పైకి ఎక్కి వెళ్ళాను. కలెక్టర్ గారు రూమ్లోకి వెళ్ళాను. కలెక్టర్ గారు ఒక్కరే ఉన్నారు. నన్ను చూసి పలకరించి ఏమైంది అని అడుగుతున్నారు. ఆయనకేదో చెప్పే లోపల జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. సరే ఇప్పుడు ఏమి కూసులు ప్రశ్నలు వేసుకోవడానికి లేదు, నువ్వు అర్జెంట్ గా మన కలెక్టర్ ఆఫీస్ ముందే కదా ఉంది హాస్పిటల్, కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. అర్జెంట్ గా వెళ్ళి రిపోర్ట్ పట్టరా. ఇప్పుడు హాస్పిటల్ నుంచి రిపోర్ట్ పట్టడానికి దేనికి వెళ్ళాలి? ఇప్పుడు రాత్రి 12 అయిపోయింది. దేనికి వెళ్ళాలి? ఆయన ఏమనలేదు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళు, మీ కారు వేసుకుని వెళ్ళు అన్నాడు ఆయన. కారు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. చాలా పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద ప్రహరీ గేట్ ఉంటుంది, ప్రహరీ వాళ్ళ పెద్దది ఉంటుంది. అక్కడికి వెళ్ళి గేట్ దగ్గర ఆపేటప్పటికి, కారు దిగేటప్పటికి చాలా వ్యాన్లు కనబడుతున్నాయి. ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, ఇలాంటి వ్యాన్లన్నీ కనబడుతున్నాయి. ఎందుకు ఇలాంటి వ్యాన్లన్నీ వచ్చాయి? దిగేటప్పటికి, కారు దిగేటప్పటికి ఎవరో కుర్రోడు మైక్ పట్టుకుని ఇలా పట్టుకుని, అరే డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు రండి అని కౌరు పెడుతున్నాడు, కేకేస్తున్నాడు. అతను విలేకరి. ఇంకొక ఆయన పరిగెట్టుకొస్తూ, అరే సుభాష్ చంద్రబోస్ గారు బతికే ఉన్నారు రండి రా అంటున్నాడు. ఆయన బతికే ఉండడం ఏంటి? ఏం తేడా వచ్చింది? ఈ లోపల విలేకరులందరూ మైక్ పట్టుకుని అడుగుతున్నారు, సార్ ఏమైంది, ఉదయం నుంచి కనబట్టలేదు, ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం చెప్తాను, నాకేం తెలుసు ఏమైందో. నేనేదో చెప్పి లోపల మొత్తం జనం అంతా కూడా. ఒక విలేకరు అన్నాడు, అయ్యా ఇక్కడ వద్దు, మా వ్యాన్ లోకి వెళ్ళిపోదాం రండి. అప్పటికే రాత్రి ఉంటుంది. వ్యాన్ లోకి వెళ్ళిపోయాము. అక్కడే ప్రశ్నలు వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేస్తున్నారో నాకు తెలియడం లేదు. ఈ లోపల టీవీ నడుస్తుంది, వాళ్ళ దాంట్లో టీవీ ఉంటుంది, లైవ్ అని నడుస్తుంది. లైవ్ అంటే అప్పుడు జరుగుతున్నదాన్ని వేస్తారన్నమాట. ఏంటి చూపెడుతుంది అందులో? అసెంబ్లీ చూపెడుతుంది. సీఎం గారు ఉన్నారు, అక్కడ ఒక ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న వేస్తున్నాడు? విశాఖపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది, అందులో బెస్తవాళ్ళు 4 ఎలా చనిపోయారు? 2 కానిస్టేబుల్, 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎలా చనిపోయారు? ఒక డిప్యూటీ కలెక్టర్కి, అడిషనల్ ఎస్పీకి తలల బద్దలపై కోమాలకు ఎందుకు వెళ్ళారు? ఆ పోర్టు స్పెషల్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు లేదు. ఆయన ఏమయ్యాడు? బ్రతుకున్నాడా చచ్చిపోయాడా? ఇవన్నీ ఆపోజిషన్ లీడర్ స్పీకర్ గారికి క్వశ్చన్లు వేస్తున్నాడు. అసెంబ్లీ కనబడుతుంది. నేను అడిగాను, ఇదేంటయ్యా బాబు, ఇది ఏం నడుస్తుంది? ఈ లోపల టీవీలో ఈ కార్నర్ లో నా ఫోటో వేసి స్పెషల్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కనిపించట్లేదు. ఇవన్నీ చూస్తుంటే నేను అడిగాను, ఏం బాబు ఏంటంటే, అవును సార్ మరి మీరే చెప్పాలి, ఏంటన్నది మీరే చెప్పాలి. అక్కడ ఎందుకు ఇంతమంది చనిపోయారు? మీరు కనిపించలేదు, ఉదయం 9 నుంచి ఇప్పటి వరకు మీరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి? బాబు ఇవేమి నాకు తెలీదు, నేను ఫలానా ఊరికి పడవేసుకుని వెళ్ళాను. ఈ లోపల కేజీహెచ్ హాస్పిటల్ తల సూపరింటెండెంట్ గారు వచ్చి గబగబా లిస్ట్ ఇస్తున్నాడు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇవన్నీ వివరాలు ఇచ్చారు. సుమారుగా 250 నుంచి 300 మంది లిస్టు.
తనకు దెబ్బలు తగిలినోడు, కాళ్ళకి దెబ్బలు తగిలినోడు, కళ్ళకు దెబ్బలు తగిలినోడు. ఈ చనిపోయినటువంటి యనమండుగురికి పోస్ట్ మార్టం జరుగుతుంది. మా డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన కేర్ హాస్పిటల్లో, డిప్యూటీ కలెక్టర్ ఒక అడిషనల్ ఎస్పీ కేర్ హాస్పిటల్ తలబద్దలపై కోమాలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ లిస్ట్ పట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాం. కలెక్టర్ గారు ఏదో చెప్పబోతున్నప్పటికీ 2 అయిపోయింది. బాబు ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఏం చెప్పొద్దు, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రేపు ఉదయం మాట. మొత్తం ఇవన్నీ కూడా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో సీఎం గారు ప్రకటన చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇలాగా గాల్లో కాల్పులు కాల్చారు, దొమ్మి జరిగింది, ఇంతమంది చనిపోయారని అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. మొత్తం ఫ్యాక్స్ చేసేసాం. ఫ్యాక్స్ చేసి నువ్వు వస్తుంటే కలెక్టర్ గారు పిలిచిన్నారు. ఉదయం నుంచి నీకు మాట చెప్పడం మర్చిపోయాను. ఉదయం నుంచి మీ ఆవిడ ఫోన్ చేస్తుంది, నాకు ఎస్పీ గారికి ఫోన్ చేస్తుంది. మా ఆయన ఫోటో అందులో వేస్తున్నారు, ఆప్షన్ కనపట్లేదంటున్నారు, ఇంతమంది చనిపోయారు. మా ఆయన ఎక్కడున్నాడు, ఏమైంది, మేము ఏదో చెప్తూ వస్తున్నాం, అలాగే నువ్వు అర్జెంట్ గా మీ ఆవిడకి ఫోన్ చేయండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ఇంటికి ఫోన్ చేసి మా ఆవిడ ఫోన్ చేసి ఏడుస్తుంది. అయ్యా ఏమైంది, ఏంటి, ఎలా ఉంది? అమ్మ నాకు ఏమి దెబ్బలు కూడా తగల, చిన్న దెబ్బ కూడా నాకు తగలలేదు, నేను వచ్చేస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, రోజు మన ఇంటికి వస్తున్నారు కదా ఓ పాస్టర్ గారు, ఆయన 20 సార్లు మన ఇంటికి వచ్చారు. ఆయన ఎప్పుడెప్పుడో వస్తుండేవాడు కదా మీకు సువార్త చెప్పడానికి. ఈ రోజు 20 సార్లు వచ్చాడు. ఆయనకి ఆభరపడుతున్న ఒక అరగంట క్రితమే వచ్చి వెళ్ళాడు. మీరు మన ఇంటికి వచ్చి దారిలోనే కాబట్టి ఒకసారి కలిసేసారండి. సర్లేమ్మ కలిసేసి వస్తాం. అదే కారులో వచ్చాను. అదే కారులో వచ్చి ఆ పాస్టర్ గారి ఇంట్లో తలుపుకుంటున్న ఒక వచ్చి నన్ను చూసి పైనుంచి కింద చూసి ఆశ్చర్యపోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. బైబిల్లో నుంచి, అయ్యా మీ గురించి బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందో తెలుసా? దేవుని స్తోత్రం. బైబిల్లో నా గురించి రాస్తారని ఉంది. ఒకసారి చూడండి అమ్మా, 91వ కీర్తన 7వ వచనం చూడండి. ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మీ యొద్దకు రాదు. దేవుని వాగ్దానం. దేవుని స్తోత్రం చెప్పండి. 11వ వచనం చూడండి, 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటే మనకు అపాయం కలిగితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఆ దూతలు వచ్చి మన చేతి మీద ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నాను. సరే, ఆయన ఏదో అమ్మ చూడండి, కొంచెం లైట్ ప్లగ్ కొంచెం పైకి పెట్టండి జాగ్రత్తగా. ఆ స్విచ్ ఆపి పెట్టండి అమ్మ, ఆ స్విచ్ ఆపి పెట్టండి, ఆన్ చేయండి. సరే, రాత్రి ఆయన ఏదో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మా అమ్మ, నాన్న, నా పిల్లలు, భార్య అందరూ ఏడుస్తూ ఉన్నారు. నన్ను వెళ్ళగానే పైనుంచి కింద వరకు తడిని చూస్తున్నాను, దెబ్బలు తగలేదు. దేవుని వాక్యం ఉంది, పాదములకు రాయి కూడా తగలదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు పిల్లలు, నేను, నా భార్య పట్టుకుని ఏడ్చుకున్నాం, పట్టుకుంటాను. తర్వాత కలెక్టర్ గారు అన్నారు, ఇప్పుడు అంత గొడవ జరిగింది కాబట్టి 4-5 రోజులు ఆ ఊరు వెళ్ళొద్దు. ఒక వారం తర్వాత మళ్ళీ ఆ ఊర్లో మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కదా, చేయవలసిన మిగతా ల్యాండ్ అప్పగించవలసిన వాటన్నిటిని చూడని పంపిస్తే మళ్ళీ మొత్తం టీం అంతా కలిపి వెళ్ళాం. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఇలాగే మైక్ పట్టుకుని చెప్తున్నాడు, బాబు మీరందరూ, మీ గ్రామస్తులందరూ మమ్మల్ని క్షమించాలి. ఏదో విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది, 4 చనిపోయారు. దాని గురించి మేము చింతిస్తున్నామంటే, అయ్యా మీ చేతుల్లో ఏం లేదు, జరిగిపోయింది. ఆ కుటుంబాలకి గవర్నమెంట్ బాగానే డబ్బు ఇచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పోలీ సంతోషం, మా మీద శత్రుత్వం అయితే లేదు. రెండోది, మీ ఊరి గ్రామస్తుల్లో 4
నాకు దెబ్బ తగలకుండా పడవ మీద తీసుకెళ్ళి, అందుబట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఊర్లో పడవ వెళ్ళడం ఏంటి? ఇదిగో 400 పడవలు ఇక్కడే ఉన్నాయి కదా, ఏ పడవ మీద వెళ్ళారు మీరు? ఎవరు వచ్చారు? నలుగురు. అదేంటి బాబు, ఆ రోజు మీ అందరి ముందు వెళ్ళాను కదా. ఇదిగో మా డిప్యూటీ కలెక్టర్ అందరూ ఉన్నారు కదా, మా బంట్రోతు కూడా ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఉన్నారు. సార్ మీరు ఇక్కడే ఉన్నారు కదా, కాల్పులు జరిగే వరకు ఏ పడవ వెళ్ళలేదు కదా. పడవ వెళ్ళలేదా? నేను పడవ మీద వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, భోజనం చేశాను, సాయంత్రం వరకు ఉన్నాను. ఇదిగో కారులో వెళ్ళాను, కారులో నాకు ఈ రసీదు 600 రూపాయల రసీదు ఉంది. లేదు లేదు లేదు, మీరు ఇక్కడే ఉన్నారు కదా, కాల్పులు జరిగేటప్పుడు అందరం ఎవరి మట్టుకాళ్ళు చెదిరైపోయాం కదా. నాకు అర్థం కాలే. అంటే నేనేమైనా భ్రమపడ్డానా, లేకపోతే వీళ్ళు ఏమైనా అబద్ధం ఆడుతున్నారా? వాళ్ళు ఎవరు అబద్ధం ఆడరు కదా, నేను భ్రమపడ్డానా? ఇవంతా ఆలోచించుకుని అందరిని అడిగాను, అబ్బాయి మీ అందరి ముందే కదా నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నావు కదా, ఏ పడవ వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నావు కదా అంటారు. ఇవన్నీ నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇది జరిగింది, నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి భోజనం చేశాను, ఇదిగోండి నేను 600 రూపాయలకి నేను ఆ కారులో వెళ్ళాను, ఆ రసీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయన అన్నాడు. మళ్ళీ ఒకసారి వాక్యం చదవండి. ఏమో 11వ వచనం చదవమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుతారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ రోజు నన్ను కాపాడింది ఎవరట? దేవదూతలు. అంటే నేను వెళ్ళింది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలుసట? నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు. నేను పని కట్టుకుని వీళ్ళందరినీ జీపేసుకుని నేను ఎక్కడైతే భోజనం చేశానో ఆ ఊరికి తీసుకెళ్ళా. అందరూ వెళ్ళిన తర్వాత సర్పంచ్ గారిని పిలిచి అయ్యా నేను మీ ఊరు వచ్చాను కదండి, మీరు మా ఊరు రాలేదు కదండి, మీ ఇంట్లో భోజనం పంపించారు కదండి, అబ్బాయి మీరు రాలేదు కదండి అంటే ఇదంతా ఏమైందట? దేవుడు మరుగుపరిచాడు. దేవుడు ఇవన్నీ కూడా అందరికీ కూడా మరుగుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు? ఒక్క నాకు మాత్రమే, రక్షించిన నాకు మాత్రమే బయలుపరిచాడు. ఈ మాట ఎవరు నమ్ముతారు? మీరు నమ్ముతారా? ఎవరు నమ్ముతారట? దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు మాత్రమే నమ్ముతారు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్తున్నారో నాకు ఒక అంటే ఆ రోజున ప్రభావం వచ్చింది. ఎవరితో వచ్చాను నేను? దేవదూతంతో. దేవదూతలు నన్ను రక్షించారా? అంటే దేవదూతలు రక్షించేంతటి గొప్పతనం నాలో ఏముంది? రాత్రి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యతో చెప్పాను మాటలన్నీ. ఆవిడ అంటుంది నిజమే, ఒక్కొక్కటి మనం గుర్తించుకుందాం. ఇక్కడ ప్రమోషన్ వచ్చే ముందు మీరు యేసు ప్రభువుని లెక్క చేసేవారు కాదు. కానీ ఆ పాస్టర్ గారు సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ప్రమోషన్ వచ్చేసింది. ఎలా వచ్చిందంటే ఎవరికి తెలియదు. అవన్నీ దేవుడు కొట్టివేశాడు. ఇంకా ముందుకెళ్దాం. మన అన్యులుగా ఉన్నాం, ఆ ఊరు వచ్చాము, ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. గెస్ట్ హౌస్ లోంచి ఆ సిలువ ఉన్నటువంటి ఇంట్లోకి రాగానే అక్కడ బంగ్లా వెళ్ళిపోయింది. అంటే ఎక్కడికి వచ్చాక రక్షణ వచ్చింది మనకి? సిలువ ఉన్నటువంటి ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు రక్షణ వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే నిశ్చయంగా దేవుడు మనం రక్షిస్తూ ఉన్నాడు. ఆమె నాకు నమ్మకం కుదరట్లేదు కానీ నా భార్య ఉంటుంది అప్పటి వరకు యేసు ప్రభు గురించి నా ద్వారా వెంటనే తప్పించి వినలేదు. ఎప్పుడైతే అంటుంది
ఆ యేసు ప్రభు కనుక రక్షించి ఉండకపోతే నేను నా బిడ్డలు అనాథలం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరేం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటే నమ్ముతున్నా, ఈ రోజు నుంచి మన దేవుడు యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఒకళ్ళు ఏడ్చుకొని ఒకటే మాట్లాడుకున్నాం, ఈ రోజు నుంచి మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంతవరకు మనం దేవుడితో ఉన్నాము, ఆ నమ్మకాన్ని బట్టి అటు వెళ్ళిపోయింది. కానీ మన ఆపద సమయంలో ఆయన తన దూతలతో మనం రక్షించినటువంటి యేసుక్రీస్తే మన దేవుడు. రేపు నుంచి మన దేవుడు, ఈ క్షణం నుంచి మన దేవుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ మరుసటి రోజునే పాస్టర్ గారింటికి వెళ్ళాము. అయ్యా, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ ఆదివారం నుంచి మేము మందిరానికి వస్తాం. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఆదివారం కూడా నేను మందిరము మానలేదు. దేవునికి స్తోత్రం. ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా. తర్వాత 1 సంవత్సరానికి వెంటనే నేను నా భార్య బాప్తిసం పొందాం. పిల్లలిద్దరిని, నాయన మనం చర్చికి వెళ్ళాలి, యేసు ప్రభు దేవుడు. నిన్నటి వరకు 7 కొండల వాడు దేవుడు అన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటున్నాం. ఏం నమ్మాలి? అది నమ్మాలా, ఇది నమ్మాలా? నేను అన్నాను, అమ్మ మేము నమ్మమని చెప్పట్లేదు, రమ్మని చెప్పి మాకు నమ్మకం కలిగినప్పుడు వస్తాంలే. కొంతకాలం తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే పిల్లలకి రిజల్ట్స్ వచ్చినప్పుడు చిన్న బాబు అన్నాడు, ఇద్దరు కలిపి ఒకే ఇల్లు చదివారు. డాడీ రేపు నేను మందిరానికి వస్తాను అన్నాడు. మంచిదనైనా మందిరానికి రాని. వచ్చి పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు, ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే పిల్లలు లేచి నేను సాక్ష్యం చెప్తాను. ఒరే, నువ్వు వచ్చింది మొదటిసారి, ఇప్పుడు సాక్ష్యం ఏం చెప్తావంటే నేను చెప్తాను సాక్ష్యం అంటాడు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ఏమో నాకు తెలియదు, కానీ నేను యేసు ప్రభు గురించి మాట చెప్పాను. ఇదే కదా ఫస్ట్ టైం వచ్చా, అయినా చెప్తాను. ఏం చెప్పంటే, డాడీ ఏమో నిన్నటి దాకా 7 కొండల వాడు దేవుడు అన్నారు, ఇప్పుడేమో యేసుక్రీస్తు దేవుడు అని 6 నెలల నుంచి చెప్తున్నారు. నేను 3 దినాల క్రితము యేసుక్రీస్తు ఒక మాట అడిగా, నాకు ఇంటర్మీడియట్ లో ఈ పర్సెంటేజ్ రావాలి, ఈ పర్సెంటేజ్ కనుక వచ్చినట్లయితే యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్ముతాను అని. దేవుని స్తోత్రం. ఏమని చెప్తున్నాడంటే, 1 మార్క్ అటు కానీ 1 మార్క్ ఇటు కానీ కాబట్టి ఖచ్చితంగా అవే మార్కులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడిని నేను ఇప్పుడే చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటతో పిల్లలిద్దరూ రక్షణ పొందారు. తర్వాత 1 సంవత్సరం ఉండి నాకు అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చింది. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్గా వేశారు. పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, లోన్ పెట్టి కొనుక్కున్నాను. ఆ పిల్లల్ని అక్కడ పెట్టేసి, నా భార్యని పిల్లల్ని అక్కడ ఉంచేసి ఇక్కడికి వచ్చారు. జాయింట్ కలెక్టర్ అనగానే చాలా పని ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చిలోకి వెళ్ళు 10 నిమిషాలు కూడా కూర్చోడానికి అవసరం. వెళ్ళగానే ఎవరు మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, అర్జెంట్ గా రండి. ఇలాగా ఒక 6 నెలలు ఉద్యోగం చేసి నా భార్యతో చెప్పానమ్మా, మందిరానికి పోవడం అవట్లేదు. మందిరానికి క్రైస్తవుడు అన్నవాడు ఆదివారం నాడు మందిరంలో నిలబడకపోతే ఆడు క్రైస్తవుడే కాదు. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు ఈ క్రైస్తవం ఎందుకు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగం మాత్రం ఎందుకు? నేను ఉద్యోగాన్ని వదిలేస్తా. ఆ భార్య గాబరా పడిపోయింది. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటో తెలుసా? జాయింట్ కలెక్టర్ ఉద్యోగం. జీతం ఎంత వస్తుందో తెలుసా? నీ ఇంట్లో పనివాళ్ళు ఎంతమందో తెలుసా? ఇంట్లో 20 మంది పనివాళ్ళు ఉన్నారు. వంట మొదలుకొని, తుడుపులు మొదలుకొని, బట్టలు ఉతికే వరకు రకరకాలుగా కాలు కింద పెట్టడానికి లేకుండా 20 మంది పనులు, 2 కార్లు, ఒక పోలీస్ ఎస్కార్ట్ జీపు. నా భార్య అన్నది,
బాబు 4 రోజులు ఓపిక పట్టి నేను ఖమ్మం వస్తానని చెప్పి పిల్లల్ని అక్కడ పెట్టేసి ఒక పని అమ్మాయిని పెట్టేసి వంట చేయడానికి ఆవిడ వచ్చేసి ఇదిగో మందిరానికి వెళ్ళకపోతే ఏముంది, సాయంత్రం పూట వెళ్దాం, ఎప్పుడు వీలుంటప్పుడు వెళ్దాం, ఇదిగో ఆ డోర్నకల్ ప్రాంతం అంతా ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉందట, అక్కడికి వెళ్ళి మనం సువార్త చెప్దామని చెప్పి అక్కడ పాస్టర్లందరినీ చేకూర్చుకుని ప్రతి వారము సువార్త కట్టి డోర్నకల్ వైపు వచ్చేస్తుండేవాడు. వస్తున్నాం కానీ నాలో ఏదో ఒక వెలుతు ఉండిపోయింది. ఆదివారం దేవునికి మందిరంకి వెళ్ళినటువంటి క్రైస్తవులు నాకు వద్దు. వదిలేస్తే క్రైస్తవ్యాన్ని వదిలేయాలి, లేదంటే ఉద్యోగాన్ని వదిలేయాలి. నీకు ఏది కావాలి? దేవుడు అడుగుతున్నాడు, జీవము మరణాన్ని నీకు ఇచ్చా, నీకేది కావాలి? బ్రతకడం కావాలా, చచ్చిపోవడం కావాలా? బ్రతకడం కావాలి, నాకు జీవమే కావాలి. కోట చెప్పిన భార్య పిలిచి, అమ్మా నేను ఉద్యోగాన్ని వదిలేస్తావా? వదిలేయడం ఏంటి? 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, చాలా పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోతాం. నేను అన్నాను, నేను ఆ సీట్లోకి వెళ్ళి కూర్చుంటే పంట వస్తుంది, నాకు ఎందుకో నాకు తెలియడం లేదు, నేను ఉద్యోగం చెయ్యి, నేను రిజైన్ చేస్తాను. ఆవిడ నాతో మాట్లాడడం మానేసి, పిలిస్తే వాళ్ళకేది కావు. ఒకటే నాకు మాట్లాడితే, అమ్మా నువ్వు ఆ రూమ్ లో పడుకుంటున్నావు, నేను రూమ్ లో పడుకుంటున్నాను, బంటుతులు అందరూ ఉంటారు, అమ్మగారికి అయ్యగారికి ఏదో గొడవ జరిగింది అనుకుంటారు, కలెక్టర్ గారికి ఆవిడకి ఏదో గొడవ జరిగింది అనుకుంటారు. వద్దామంటే నువ్వు ఉద్యోగం మానడం నాతో చెప్పు, నీతో మాట్లాడతా. నేను మాట్లాడడం మంచి ఒక రోజు వెళ్ళి బతిమాలి, అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవునికి సేవ చేయాలట. దేవుని సేవ అంటే ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నశించిపోతున్నటువంటి వారికి శుభవార్త చెప్పండి. దేవుడు ఆ భారం ఇచ్చాడు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నేను అడిగాను, అమ్మా నేను ఉద్యోగం చేయలేను, సువార్త ప్రకటించాలి. అప్పుడు ఆవిడ, నీతో మాట్లాడాను అంటున్నాడు కదా దేవుడు, మరి నేను నీతో పాటే రావాలి కదా, రేపు నుంచి ఏం తింటాం మనం, ఎలా బ్రతుకుతాం, పెన్షన్ అయినా వస్తుందో రాదో తెలీదు, ఎందుకంటే 10 ఏళ్ళు సర్వీస్ ఉంది కాబట్టి. ఒకటే కండిషన్, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉద్యోగం వదిలే, నువ్వు కూడా ఉద్యోగం వదిలే, లేదంటే నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలి. ఒక్క వారం రోజుల తర్వాత ఏడ్చుకుంటూ వచ్చింది. సాయంత్రం రాత్రి 11 గంటలకి మొట్టమొదటిసారిగా పిలిచింది. అప్పుడు వరకు ఏమండి అనేది, అయ్యా దేవుడి స్తోత్రం చెప్పండి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఎలా మాట్లాడాడు? బైబిల్ నీకు సరిగ్గా చదవడం రాదు కదా. నేను ఒకటే అన్న, బైబిల్ పట్టి, దేవా నాతో మాట్లాడితే ఇదిగో ఇలా పేజ్ తీస్తున్నాను, ఇలా వేలు పడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. ఏమన్నా చూడమ్మా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దాంతో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. నిన్నటి వరకు ఏం తింటాము ఏం తాగుతామని అనుకున్నాం, కానీ అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని వెతకినట్లయితే మీకేం కావాలో దేవుడు తెలుసు, అవన్నీ కూడా మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇంత వాగ్దానం ఇచ్చినప్పుడు మేము ఉద్యోగం చేయాలి, నేను ఎలాగంటాను, మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు చెప్పాల్సిన ఎవరెవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి, ఇంకా తల్లిదండ్రులకి చెప్పాలి. విశాఖపట్నం బయలుదేరి వెళ్ళాం, పిల్లలతో పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, 3వ సంవత్సరం చదువుతున్నారు ఇంజనీరింగ్ విశాఖపట్నంలో. పిల్లలతో చెప్పాం,
దేవుడు మాతో మాట్లాడుతూ ఉద్యోగం తెలుసు. డాడీ మీకు దేవుడు ఏం చెప్తే అది చెయ్యి. దేవుని స్తోత్రం. ఇక అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాం. చెల్లెలు తమ్ముడు స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఇంజనీర్ చేస్తున్నాడు. చెల్లెలు కేజీహెచ్ లో డాక్టర్ చేస్తారు. వాళ్ళు కూడా పిలిపించి మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి అన్నారు. ఏంటది? నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. మా నాన్నగారు పెద్ద కేకేసి కింద పడతాయి. మా చెల్లెలు ఏదో స్టెతోస్కోప్ తీసుకుని మంచినీళ్ళు కొట్టి లేపింది. ఏమన్నావు నువ్వు? ఉద్యోగం అనేయడానికి అదేమన్నా చిన్న చేతికి ఉద్యోగం అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరికి లేనటువంటి భాగ్యం నాకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అడ్రస్ ఏంటో తెలిసినా కలెక్టర్ గారు నాన్నగారు ఇల్లుది. ఇప్పుడు రేపు నుంచి ఏం చెప్పాలి? వాళ్ళ ఎత్తున చేస్తే 10 రూపాయలు, వీళ్ళ ఎత్తున చేస్తే 10 రూపాయలు ఇచ్చి పాస్టర్ గారి తాలూకా నాన్న అనిపించుకోవాలా? నాకొద్దు, అలాంటి కొడుకు నాకొద్దు. నేను ఒకటి చెప్పాను, నేను నిర్ణయించుకున్నాను. కానీ ఒకటి నా నిర్ణయం కూడా నువ్వు విను. నీ పిల్లలు చదువు పూర్తవ్వాలి. ఎన్నేళ్ళు పడుతుంది? 2 ఏళ్ళు పడుతుంది. తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు రావాలి. అప్పుడు వరకు ఉద్యోగం చేయాలి. నీ పిల్లలకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఏ గంగలో దూకుతావు నాకు సంబంధం లేదు. అది కాకుండా నువ్వు ఉద్యోగం కనుక పిల్లలకు ఉద్యోగం రాకుండా కనుక నువ్వు రిజైన్ చేస్తే కాగితం మీద మీ చావుకి కారణము నా కొడుకు అని చెప్పేసి విషయం తగ్గి చచ్చిపోతాం. మా చెల్లెలు అన్నది, అన్నయ్య ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అన్నది. ఎందుకమ్మా అన్నా? దేనికి వెళ్ళాలంటే హాస్పిటల్కి? ఎందుకమ్మా అన్నాను. లేదు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందామని. ఏం చెక్ చేయండి? నాకు అన్ని బాగానే ఉన్నా. ఏ హాస్పిటల్ తీసుకెళ్తుందట? పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్తుందట. నాకేం మెంటలెక్కింది. అమ్మ నేను బాగానే ఉన్నాను అన్నా. మన కుటుంబంలో ఐఏఎస్ కలెక్టర్ అయింది నువ్వు ఒక్కడే. 10 ఏళ్ళు ఉంది. మేమంతా గౌరవంగా చెప్పుకుంటాం. మా అన్నయ్య కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడని మేము చెప్పుకుంటాం. నువ్వు మానేస్తే ఎలాగా? ఏమో వాడు మాట వినలేదు. నేను నా భార్య మళ్ళీ ఖమ్మం వచ్చేసి గవర్నమెంట్కి లెటర్ పెట్టేసాను. ఇక రేపుడు దినాన్న కాగితం వస్తాం, ఒప్పుకున్నట్టుగా కాగితం వస్తాయి. ఆ రాత్రి పిల్లలు ఫోన్ చేశారు, డాడీ కంగ్రాచులేషన్స్. డాడీ ఏమైంది? క్యాంపస్ సెలక్షన్ అవుతున్న మాకు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ బాబు మీరు చదువుతున్న 3rd ఇయర్ కదరా, నెక్స్ట్ ఇయర్ కదరా, రావాలి ఉద్యోగాలు. లేదు డాడీ 3rd ఇయర్ కూడా చేశారు, మాకు ఉద్యోగాలు 2 ఏళ్ల తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏది కావాలో అది చేసే దేవుడు. కాబట్టి మనకి ఏంటి కావాలట? ఆయన పని మనం చేయాలి. దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేం కావాలో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు మీరు వెళ్ళి తాతయ్య గారితో చెప్పుకుంటారా అన్నారు. ఆయన అంటాడు, మీ నాన్నకే గాబర ఎక్కువ అనుకుని మీ దేవుడికి ఇంకా ఎక్కువ గాబర. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజెంట్ చేసేసాను. ఖమ్మంలోనే మంచి కళ్యాణ మండపంలో మనకు ఏడి శిఖామణి గారిని దైవజనులు ఉండేవారు. చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఓ ఖమ్మంలో పాస్టర్లందరూ పిలిచి నాకున్న వారికి అభిషేకం ఇచ్చి పంపించారు. నిమిషాపట్నం వెళ్ళిపోయాం. అక్కడ చేయాలని సువార్త. కానీ దేవుడు అక్కడ వచ్చిన 1 సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడు మాతో మాట్లాడతాం. ఖమ్మం వెళ్ళు. అనేక మంది పిలిచి, అయ్యా మీ సాక్ష్యం చెప్పాలి, మీరు రెండని చెప్తే మెల్లిగా వచ్చి ఖమ్మంలో ఉండిపోయాం. ముందుగా వచ్చి ఉన్నాం, చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నాం, ఉన్నాం. ఓ 4 సంవత్సరాల పాటు మొత్తం రాష్ట్రం అంతా తిరిగేస్తూ ఉన్నాం. బస్సుల మీద వాటి మీద ఎక్కడ పిలిస్తే అక్కడ సువార్త చెప్పడానికి వెళ్తున్నా. ఓ చిన్న కారు ఉండేది, గుడ్డి కారు ఒకటి ఉండేది. ఇప్పుడు మీ పాస్టర్ గారికి ఉన్న కారు కంటే చిన్న కారు ఉండేది, వ్యాగనార్ అని చిన్న కారు ఉండేది. ఒక రోజు నాడు ఇలాగే అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం, బస్సులు వెళ్తున్నాము, ఆటోలు వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, వస్తున్నాం. ఒక రోజున ఒక ఆయన ఫోన్ చేశారు,
అయ్యా మీరు సుభాష్ చంద్రబోస్ గారేనా? అవునండి. అయ్యా మా ఆవిడకి బాగాలేదు, మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయాలండి. సరే బాబు వస్తాను, ఎక్కడ ఇల్లు చెప్పండి అంటే, మాది హైదరాబాద్ అండి. నేనున్నది ఎక్కడ? ఖమ్మం. బాబు ఇప్పుడు హైదరాబాద్ ఎలాగొస్తాను నేను? మీ గురించి కనుక్కున్నానండి. రేపు ఉదయం 9 గంటల మీ దగ్గర కారు ఉంటది, ఆ కారు వేసుకుని ఆ కారుతో వచ్చేయండి. మరుసటి రోజు నేను అమ్మగారు బయలుదేరిందా. చాలా పెద్ద ఇల్లు ఉంది అది. ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ అంతా ఉంది. 40 గదులు ఉంటది ఇల్లు. లోపల తీసుకెళ్లారు. మధ్యాహ్నం 1 గంట అయింది. అయ్యగారు కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కొని మొహం కడుక్కోండి అన్నారు. కడుక్కున్నాం. భోజనం పెట్టారు. అలాంటి భోజనం బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ గారు తింటాడో ఏమో తెలియదు నాకు. గుడ్డు మొదలుకొని తోటకూర మొదలుకొని అన్ని రకాలు పెద్ద టేబుల్ ఏర్పాటు చేశాం. భోజనం చేశాం. అయ్యా మీరు రూమ్ లో కూర్చోండి అన్నారు. కూర్చున్న తర్వాత ఆవిడ వచ్చింది. తెల్లగా ఉంది ఆవిడ. ఆ మాట బట్టి ఆవిడ బ్రాహ్మిన్స్ అని తెలుస్తుంది. ఆవిడ వచ్చి అమ్మగారి చేతులు ఒక ప్యాకెట్ పెట్టి ప్రార్థన. అమ్మ ఎవరికి ఒంట్లో బాగాలేదు? లేదమ్మా బాగానే ఉంది, మిమ్మల్ని రప్పించడం కోసం చిన్న అబద్ధం ఆడామని. ఓ మీ అబద్ధమా? ఇలాగా మొత్తం ప్రార్థన చేస్తాం. చూస్తే చాలా ఖరీదైనటువంటి పక్షి. బాగానే ఉంది. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఆయన వచ్చాడు. ఆయన సంచి పట్టుకుని వచ్చాడు. అయ్యో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టాడు. బట్టలు అయితే కాదని ఏం చూస్తే దాంట్లో నోట్ల కట్టలు ఉన్నాయి. 500 రూపాయల కట్టలు కనబడుతుంది. నేను అడిగాను, బాబు ఏంటిది, మీరెవరో నాకు తెలియదు, ఇంత డబ్బు పెడుతున్నారు. లేదండి, వారం రోజులుగా దేవుడు మాకు దర్శనం ఇస్తున్నాడు, మీరు మంచి ఉద్యోగం వదిలిపెట్టి స్వార్థకి వెళ్తున్నారట, మీరు తిరగడానికి కొంచెం కష్టం అవుతుందట. దేవుడు మీరు జాయింట్ కలెక్టర్ గా ఉండగా ఎలాంటి బండి వాడారు? స్కార్పియో వాడేవారు, తెల్లటి స్కార్పియో. అలాంటి బండి మీకు కొన్ని మంది దేవుడు మాతో చెప్తారు. దేవుడికి స్తోత్రం. దాని ఖరీదు కనుక్కున్నాను. 14.5 లక్షల రూపాయలు అండి. ఇది కూడా 14.5 లక్షల రూపాయలు. 14.5 లక్షల రూపాయలు కానిస్తారా ఎక్కడైనా? అంటే దేవుడికి మనము ఎంతైతే సమర్పణ కలిగి ఉంటామో, నేనేమి చేశాను దేవుడికి? నన్ను, నా ఉద్యోగాలు కూడా దేవుడికి ఇచ్చేశాను. ఓ తెల్లటి స్కార్పియో 14.5 లక్షలతో కొనుక్కొని ఆ కారు వేసుకుని తిరుగుతున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడు. ఆ వెహికల్ పట్టుకుని మొత్తం రాష్ట్రం అంతటా తిరుగుతున్నాం. ఒకరోజు దేవుడు దర్శనం వచ్చి అడిగాడు, నువ్వు ఒక మందిరము కట్టాలి. నేను అడిగాను, ప్రభు సంఘమే లేదు, మందిరం అంటే ముందు మందిరం కట్టి తర్వాత సంగతి. సంఘం తర్వాత సంగతి. 12 లక్షలు పెట్టి సైట్ కొన్నాము. 50 లక్షలు పెట్టి మందిరం కట్టా. ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే. నేను జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఆ దేవుడు ఇచ్చిన డబ్బుతో మంచి మందిరం కట్టేశాను. ఈ పాస్టర్ గారు చాలా సార్లు వచ్చారు మా మందిరానికి. ఆ మందిరంలో వెళితే నిజంగా పరలోకంలోకి వెళ్ళాము. ఏమన్నంత ఆనందంగా ఉంటుంది. స్తోత్రం. సంఘం ఏది? ఏం చేయాలి ఇప్పుడు? సువార్త చెప్పాలి. అనేక దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం, తీసుకురావడం, కూర్చోబెట్టడం, తీసుకువెళ్ళడం, సువార్త చెప్పడం. అంత సులువుగా వస్తారా? ఈ మాత్రం రావడానికి ఎంతకాలం పట్టిందండి అయ్యారు? 6 సంవత్సరాలు పట్టింది. మాకు 2 ఏళ్ళు గడిచేటప్పటికి ఒక 20 మంది తయారయ్యారు. దేవుడికి స్తోత్రం. అలాగా వాకి బట్టి వాళ్ళు ఇదిగో అయ్యగారట. ఇప్పుడు నా చర్చి పేరు క్రీస్తు రాయబారులు ప్రార్థనా మందిరం. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.